జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి శనైశ్వరుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన స్తోత్రాలు పఠించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా గోచారంలో ఏలిన నాటి శని దోషం ఉన్నప్పుడు ఏ పని ప్రారంభించినా ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే ఈ ఏలినాటి శనిలో కూడా 3 రకాలైనటువంటి ఏలినాటి శనులు ఉన్నాయి. మొట్టమొదటిది కంగు శని, రెండవది పొంగు శని, మూడవది మంగు శని. కంగు శని అనేది బాల్య వయస్సులో వస్తుంది. పొంగు శని అనేది యవ్వన దశలో వస్తుంది. ఇది పాల పొంగుల అభివృద్ధిని కలిగింపజేస్తుంది. మంగు శని అనేది వృద్ధాప్యంలో వస్తుంది. కాబట్టి బాల్య వయస్సులో వచ్చేటటువంటి కంగు శని, వృద్ధాప్యంలో వచ్చేటటువంటి మంగు శని, ఏలిన నాటి శని పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి శని సప్తనామావళి స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా కంగు శని ఉన్నా, మంగు శని ఉన్నా ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటి నుంచి బయటపడటానికి ఈ శని సప్తనామావళిని శనివారం రోజు తప్పనిసరిగా పఠించాలి. ఆ శని సప్తనామావళి ఏంటంటే: నమో శనైశ్చరా పాహిమాం, నమో మందగమన పాహిమాం, నమో సూర్యపుత్ర పాహిమాం, నమో ఛాయాసుత పాహిమాం, నమో జ్యేష్ఠాపత్ని సమేత పాహిమాం, నమో యమ ప్రత్యధిదేవ పాహిమాం, నమో గృద్రవాహాయ పాహిమాం. దీన్ని శని సప్తనామావళి స్తోత్రం అంటారు. కంగు శని, మంగు శని ఉన్న సమయంలో ఏర్పడే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ప్రత్యేకంగా ఈ శని సప్తనామావళి విశేషంగా సహకరిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా అష్టమ శని నడుస్తున్నప్పుడు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి శనైశ్వరుడి అనుగ్రహం కలగటానికి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే: యహ పునర్భ్రష్టాయ రాజ్యాయ నలాయ పరితోషిత స్వప్నే దదౌ నిజం రాజ్యం సమే సౌరి ప్రసీదతు. ఈ శ్లోకము నలమహారాజు ఏ విధంగా అయితే అష్టమ శని సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆ ఇబ్బందులన్నిటి నుంచి బయటపడటానికి, అష్టమ శని దోషం పోగొట్టుకోవటానికి శనైశ్చర ఆరాధన సహకరిస్తుందని తెలియజెప్పే శ్లోకం. కాబట్టి అష్టమ శని నడుస్తున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కొంతమంది అర్ధాష్టమ శని దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అర్ధాష్టమ శని దోషం ఉన్నవాళ్ళు గోపూజ చేయటం ద్వారా, గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పుడు 100% కష్టపడితే 50% ఫలితం ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడటానికి నమో గోభ్యః శ్రీమతేభ్యః సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అనే శ్లోకాన్ని చదువుకుంటే అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. ఇది గోమాతకి సంబంధించినటువంటి శ్లోకం. ఈ శ్లోకం చదవటం ద్వారా అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గోచారపరంగా ఏ రకమైన శని దోషం నడుస్తున్నా సరే ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న స్తపతు సూర్య శంవాతో వాత్పరప అపశ్రిత అనే వేద మంత్రాన్ని ప్రతిరోజు శ్రవణం చేయటం, అలా వీలు కాని పక్షంలో ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా అన్ని రకాలైన గోచారపరమైన శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు. శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ నడుస్తున్నప్పుడు జాతకంలో శనైశ్వరుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా బయటపడవచ్చు. అయితే దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. ప్రతి శనివారం కూడా ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదివినా విన్నా సంపూర్ణమైనటువంటి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
స్వామి జటాజూటం పరమేశ్వరుడిది ఉందిట. ఆ జటాజూటం పైనుంచి గంగ పడుతుంది. పైగా జటాజూటం అంటే చిన్నదా, పెద్ద జటాజూటం. ఆ జడలన్నీ బంధించాడు. జడలు బంధించినప్పుడు మెట్లులో ఉన్నాయట. పైనుంచి గంగ ఈ మెట్ల మించి కిందకి పడుతుందట. ఆ పడుతుండే ఎలా ఉన్నదంటే మేడ పైకి ఎక్కి ఇన్ని ముత్యాలు కానీ కృమ్మరిస్తే ఆ మెట్ల మించి ఎలా జలజల రాలుతుందో శివ జటాజూటం నుంచి అలా జలజల రాలుతుందట ఈ గంగ. ఎంత రమ్యమైన కవిత్వం చూపించాడు. అందుకే శంభుమౌళి జటామేరు ముక్తాపంక్తి స్వరూపిణి. అలాంటి గంగ ఎక్కడికొచ్చిందయ్యా అంటే చెప్తున్నాడు, తపస్సంపాదిని, తపస్సుల చేత సంపాదించబడింది. ఎక్కడ? భారతేషు తపస్వినాం. ఈ భారతదేశంలో తపస్సుల యొక్క తపస్సు వల్ల గంగ లభించింది. గంగ యొక్క పవిత్రత ఎప్పుడూ దివ్యమైనది. అయితే మహర్షుల తపస్సు వల్ల ఇక్కడ లభించింది. ఇంకో దేశానికి వెళ్ళొచ్చుగా, ఇక్కడికి ఎందుకు దిగింది అంటే భారతదేశం తపోభూమి, యోగభూమి, యజ్ఞభూమి. ఎంత కాదన్నా ఆ తపశ్శక్తి, యజ్ఞశక్తి భూమి నుంచి ఎవ్వరు తీయలేరు. అదే కాపాడుతోంది భారతదేశాన్ని. అలాంటి భారతదేశం ప్రపంచాన్ని కాపాడుతోంది. తెలుసుకోవాలి, ప్రపంచాన్ని కాపాడుతున్న శక్తి భారతదేశంలోని తపస్సుల తపశ్శక్తి మాత్రమే, ఇంకోటి కాదు ఇక్కడ. అలాంటి తపస్సులు ఉన్న దేశం ఇది. వాళ్ళ తపస్సులకు సంతోషించి ఆ తల్లి పరమ పావనమైన యోగ భూములు, తపోభూములైన హిమవత్ పర్వత ప్రాంతాలపై అడుగు పెట్టి వచ్చింది ఆ తల్లి. ఆ తల్లిని ధ్యానిద్దాం. గంగా తీరంలో ఎలా ఉన్నది అంటే చంద్రపద్మ క్షీరనిభా, చంద్రుని వలె తెల్లని పద్మం వలె పాల వలె తెల్లని కాంతితో ఉన్నది. శుద్ధ సత్వస్వరూపిణి, నిర్మల, నిరహంకార, సాధ్వీ, నారాయణ ప్రియ. ఇది వివరించారు ఇక్కడ. ప్రస్తుతానికి ప్రధానాంశ స్వరూపిణైన ప్రథమ రూపిణైన గంగాదేవికి నమస్కారం చేసుకుని రెండవ అంశస్వరూపం చెప్తున్నాడు. ప్రధానాంశ స్వరూపాల్లో రెండవది. వీటిని చూస్తూ ఉంటే అమ్మ ఎంత దయామయురాలు, మన కోసం ప్రత్యక్షంగా కనబడుతోంది అని. అమ్మ కనబడదంటామే, మరి కనబడుతోందయ్యా, ఇదే అమ్మని శాస్త్రం చెప్తోంది, మరి కనబడట్లేదు. ద్రవ రూపంలో కనబడుతోంది. అక్కడ మరొక రూపం చెప్తున్నారు ఇక్కడ. ప్రధానాంశ స్వరూపాచ తులసి విష్ణుకామిని. రెండవదైన ప్రధానాంశ రూపిణి తులసి. ఇది చాలా దివ్యం. ఈ దీని గురించి కూడా చెప్తూ గొప్ప మాట అన్నారు ఇక్కడ. ఈ తల్లి కూడా తపస్సంకల్ప పూజాది సంఘ సంపాదిని మునే. తపస్సులు, పూజా సంకల్పముల యందు ఈ తులసి స్పర్శ చాలా అవసరము. తులసి లేని పూజ వ్యర్థమవుతున్న సుమ. పైగా సారభూతాచ పుష్పానాం, పుష్పసారము తులసి. ఇది గొప్ప మాట. సర్వపుష్పముల సారము తులసి దళం. ఒక్క తులసి దళం వేస్తే భూమి యందున్న సమస్త కుసుమములు వేసిన పుణ్యం వస్తుందిట. అందుకు పుష్పసార అని దీనికి పేరు. ఇది పవిత్ర పుణ్యదా సదా. దర్శన స్పర్శనాభ్యాంచ సజ్జో నిర్వాణదాయని. దర్శనం చేసినా స్పర్శనం చేసినా మోక్షదాయని అన్నారు ఇక్కడ. కలవు కలుష శుష్కేద్భ దహనాయాగ్ని రూపిణి. ఇది కూడా అగ్నిరూపిణి అన్నాడు ఇక్కడ. పాపములను దహింపజేసేది. పైగా ఈ తల్లిని సేవించితే సర్వతీర్థ సేవనమే అన్నారు ఇక్కడ. అందుకే యన్మూలే సర్వతీర్థాని అని చెప్పుకుంటున్నాం కదా తల్లికి. ఆ మూలంలో సర్వతీర్థములు ఉంటాయి, ఆకులు యందు సర్వదేవతలు ఉంటారు, ఆ పైభాగములు యందు. మొత్తానికి సర్వదేవతాత్మిక, సర్వతీర్థాత్మిక అయినటువంటిది. పైగా యయా వినాచ విశ్వేషు సర్వం కర్మంచ నిష్ఫలం. తులసి లేకపోతే ఏ కర్మ చేసినా నిష్ఫలమే. అందుకే భారతీయుల ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉంటుంది అంటే, తులసి లేకుండా దేవపూజ చేసినా, పితృపూజ చేసినా, అతిథి సేవ చేసినా, ఏ ధర్మం చేసినా వ్యర్థమవుతుంది. తులసి ఉంటే ఇవన్నీ సార్థకమవుతాయి, పరిపూర్ణమవుతాయి. మనం చేసిన కర్మల్లో ఏవైనా లోపాలుంటే తొలగించగలిగే శక్తి తులసికున్నది. స్నానం చేసిన వెంటనే తులసిని చూస్తే అది నిజమైన స్నానం అన్నారు ఇక్కడ. తులసి దర్శన స్పర్శనములే పూర్ణ స్నానాన్ని ఇస్తాయి. అది విశేషంగా చెప్తున్నారు. ఇంకా తులసి గురించి చెప్తూ అనేకమైన కథలు చెప్తారు ఇక్కడ. కథలు దారి కథలదైతే మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. తులసి ఉన్న ఇంట్లో కోటయందు పెట్టిన తులసి సాక్షాత్ మహాలక్ష్మిగా ఆరాధన చేయాలి. ఎప్పుడు తుంచడం మాత్రం కూడదు. ఎప్పుడైనా వెన్నులు తీయాలి అంటే ఇంట్లో మగవారి చేత, అది కూడా ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, చతుర్దశి, అమావాస్యలు కాని రోజుల్లో, శుక్రవారం, మంగళవారం కాని రోజుల్లో వాళ్ళ చేత వెన్నులు తీయించాలి అభివృద్ధి కోసం తప్ప అందులో దళాలు తుంచరాదు. పూజకు కూడా తుంచరాదు, తీసుకోరాదు. పూజార్థం వేరే వేయాలి. వాటికి కూడా ఇందాక చెప్పిన నియమాల ప్రకారంగానే చేయాలి. స్త్రీలు ఏనాడు తులసిని తుంచరాదు. ఎందుకంటే మహాలక్ష్మి యొక్క రూపం అది. సాక్షాత్ మహాలక్ష్మి ఆవిడ. అందుకు తులసి అంత ప్రత్యేకమైనది, పవిత్రమైనది. ఆ విషయం ఆనాడు పురాణాలు చెప్పడమే కాదు, ఈనాడు ఆధునిక విజ్ఞానం కూడా తులసి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నది. చిత్రం ఏంటంటే ఆ తులసి కూడా భవ్యమైన భారతదేశంలో మహర్షుల తపస్సు వల్ల లభించింది. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ భారతదేశం యొక్క గొప్పతనం చెప్తూ వివరిస్తున్నది ఇక్కడ. అందుకే కల్పవృక్ష స్వరూపాయ భారతే వృక్షరూపిణి. భారతదేశంలో కల్పవృక్షం తులసి. ఈ తులసి ఆరాధన రాధాదేవి
బృందావనంలో చేసింది అని కూడా కథ చెప్తుంది గర్గభాగవతం, చాలా విశేషం. అందుకు తులసి గురించి చెప్తున్నారు. అంతేకాదు తులసి ధ్యానము విధానము చాలా ఉన్నాయి. ఈ తులసి చామనచాయి కలిగి ఉంటుంది, చతుర్భుజములతో ప్రకాశిస్తుంటుంది, పద్మహస్తగా ఉంటుంది, మహాలక్ష్మి యొక్క మరొక రూపమే ఈ తల్లి. ఈ భావంతో తులసిని సేవించుకోవాలి. పైగా ఇంకో దేవి భాగవతం అన్నాం కదా, అందులో విశేషంగా తులసి గురించి ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అందులో 3 వృక్షముల గురించి చెప్తారు. తులసి, బిల్వము, ఉసిరిక, ఈ 3 గురించి అక్కడ చెప్తారు. ఇదే సందర్భంలో ఆ ఘట్టం కూడా చెప్పుకోవచ్చు. మారేడు, తులసి, అమలకం అనగా ఉసిరిక, ఈ 3 ఎక్కడుంటాయో అది క్షేత్రం అని చెప్పారండి. చిత్రం ఏంటంటే ఆ దేవి భాగవతం సాక్షాత్ శివుడు నారదునికి చెప్పిన దేవి భాగవతం మొత్తం కూడా. అందులో ఈ 3 గురించి చెప్తాడు. మారేడు నా రూపము, తులసి విష్ణు రూపము, ఉసిరిక బ్రహ్మ రూపము, మేము 3 ఎక్కడుంటామో అదే క్షేత్రము అని చెప్తాడు ఇక్కడ. అందుకే ధాత్రి వృక్షము, బిల్వ వృక్షము, తులసి వృక్షము, ఈ 3 కూడా పవిత్రమైనవి అని వివరించారు. దేవతా వృక్షములు. అందుకు పవిత్రతనివ్వగలిగినది, కర్మలకి సార్థకత ఇవ్వగలిగినది తులసి. ఇంకా తులసి గురించి చెప్పడానికేమన్నది, మృతుడు అవ్వబోతూ ఉండగా తులసి కోట దగ్గర కానీ పెడితే వాడు పొందేది వైకుంఠమే, వాడు నరకానికి పోడు. అందుకే తులసి తీర్థం పోయిండే అనేది మనకి ఇప్పటికి కనబడుతున్నది. అంతెందుకు మృతుడైన వాడి దేహానికి తులసి స్పర్శ చేసినా సిద్ధి. ఎండిన తులసి కాష్టం మృతి చేసేటప్పుడు వాడి శరీరంపై పెడితే వాడు సమస్త పాపములు దహనమై ఉత్తమ లోకాలకు వెళతాడు అని గరుడు పురాణం మనకు చెప్తున్నటువంటి విషయం. అంతటిది తులసి. మృతుడైన వాడికి తగిలించిన అంత గొప్పది కలిగిస్తున్నదంటే అటువంటి తులసిని ఆ భావంతో ఎంత ఆరాధించుకోవాలి, కాపాడుకోవాలి. తులసి సన్నిధిలో చేసిన జపం 1,000,000 రెట్ల ఫలమిస్తున్నది. ఇవన్నీ కూడా వివరించి చూపిస్తున్నారు. అందుకు తులసి అంత దివ్యమైన సుమా అని 2వది ప్రధానాంశ స్వరూపిణి తులసిని వివరించారు ఇక్కడ. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. రామబంటు అయినటువంటి హనుమంతుల వారిని మనస్ఫూర్తిగా హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, అంజనీనందనాయ తుభ్యం నమోస్తు అంటూ పూజించాలి. అంతేకాకుండా స్వామివారికి ప్రీతికరమైనటువంటి సింధూరం ఆయన యొక్క పాదాల నుంచి పూర్తి శరీరం అంతా కూడాను అలంకరింపజేసిన తదుపరి ఆయన మెడలో గనక అప్పాలు చక్కటి దండగా గనక వేసి మన్యసూక్త పారాయణ చేస్తూ అభిషేకార్చన నిర్వహించిన పెదప పూజ గనక ఆచరించినట్లయితే మనోజవం మారుతతుల్యవేగం అన్న చందంగా మన మనస్సు నిలకడగలిగేటట్టుగా చేసి మనం అనుకున్నటువంటి అన్ని పనులు కూడాను దిగ్విజయమై జీవితం సుసంపన్నమై విరాజిలింపజేసుకోవడానికి ఆ హనుమంతుల వారు అందరినీ కూడా అనుగ్రహిస్తారు సుమా. దుష్ట శక్తులన్నీ కూడాను తొలగింపచేయబడటానికి ఈ రోజున హనుమత్ బడబాలన స్తోత్రపట్నం కూడాను అద్వితీయంగా పనిచేస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ గనక ఎవరైతే ఈ రోజున చక్కగా పఠనం చేస్తారో వారికి ఏలినాడి శని, అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది సుమా. ఉద్యోగంలో అభివృద్ధిని సాధించాలనుకున్న వాళ్ళు ఓం హనుమంతాయ నమః స్వాహా స్వాహా అనుకుంటే చాలు, ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తారు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం
మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:36. తిథి నవమి రాత్రి 11:09 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 2:19 వరకు. వర్జం ఉదయం 9:03 నుంచి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుంచి 8:01 వరకు. అమృతకాలం సాయంకాలం 6:28 నుంచి 8:02 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 విశేషం ఏంటంటే ఈరోజు శనివారం కాబట్టి సూర్యోదయానికి ప్రారంభమవుతుంది దుర్ముహూర్తం. కాబట్టి సూర్యోదయానికి ముందే లేవాలి. మనం ఏదైనా ప్రయాణం చేయాల్సినా కూడా సంజుష సర్వదోషఘ్నం అని సూర్యోదయానికి ముందు ప్రయాణం ప్రారంభించినట్లయితే అన్ని దోషాలు పోతాయని చెప్పారు. అలాగనే శనివారం కావడం వలన సూర్యోదయానంతరం 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆహారంగా ఆవులకు అందించడం విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తుంది, గ్రహదోషాలను నివారిస్తుంది. అలాగే వెంకటేశ్వర దీపారాధన, అలాగే హనుమంతునికి ఆకు పూజ, అప్పాల నివేదన, ప్రదక్షిణాలు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా గ్రహదోషాలన్నిటినీ నివారించే గొప్ప పనులు. అలాగనే నందిని నవమి ఇది కావడం వలన మనం నందినీదేవిని పూజించడం వలన వ్యక్తికి ఆనందం సిద్ధిస్తుంది. సామాన్యంగా నందినీదేవి అన్ని కోరికలను తీర్చి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. కోరికలు తీర్చడం అంటే కొత్తగా కోరికలు కోరదామనే కాదండి, కొత్త కోరికలకి అవకాశమే లేదు. మనం పాత కోరికలు మిగిలిపోయాయి చాలా, వాటి వల్ల పునర్జన్మలు తయారవుతున్నాయి. అందుకని పాతవన్నీ తీర్చేసుకోవాలి. అవన్నీ తీర్చిపోయినట్లయితే ఎలా తీరుతాయి అంటే పుణ్యం ఎక్కువగా చేసినట్లయితే, ఈ నందినీదేవి అనేటువంటి వారిని పూజించినట్లయితే ఏం జరుగుతుంది అంటే వాటిని మనం స్వప్నంలోనైనా అనుభూతుల్లోనైనా అనుభవించేస్తాం. అనుభవించడం ద్వారా మోక్షానికి సన్నద్ధం అవుతాం అన్నమాట. ఈరోజు ప్రళయ కల్పాది కూడా ఉంది. ఆ కారణంగా నదీ స్నానం చేసిన, దానాలు చేసిన విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి పితృదేవత ఆరాధన చేయడం ద్వారా, అంటే తర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం మొదలైనటువంటి వాటి ద్వారా మన సంతానము అభివృద్ధిలోకి వస్తారు, సన్మార్గంలో ఉంటారు, తాము తరిస్తారు, ఇతరులను తరింపజేస్తారు. నేటి ఆణిముత్యాలు. అవసరమైన సమయంలో మౌనంగా ఉండడం కంటే సత్యం చెప్పడం ఉత్తమం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మీరు విష్ణు సభలోకి ఎందుకు రాగలిగారు? మీకు శరీరమున్నా మీరు అయోనిజలుగా పరిగణింపబడ్డారు. అసలు మీరు యోని సంభవులు కారు అన్నారు శాస్త్రంలో. ఇది కదూ మీ అహంకారం, అందుకు కదూ విష్ణు సభకు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న వాళ్ళు సభా మర్యాద ఉల్లంఘించారు కదూ. అసలు ఇటువంటి సభలలోకి రావడానికి అర్హత లేని శరీరంలోకి మిమ్మల్ని పంపిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళండి అన్నారు. మర్త్యలోకానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. మర్త్యలోకము అంటే మృత్యువుని పొందుతారు. కాబట్టి ఆ శరీరాలతో ఉత్తమ లోక ప్రవేశాలు ఉండవు, సాధారణంగా ఉండవు. ఎవరో ఉంటారు మహానుభావులు, ఏదో దిలీపుడు లాంటి వాళ్ళు వెళ్ళారంటే కారణం వశిష్ఠ మహర్షి తన కమండలంలో ఉన్న జలాల్ని తీసి దిలీప మహర్షి యొక్క రథం మీద జల్లాడు. అందుకని అది అంతరిక్షంలో ప్రయాణం చేసి ఇంద్రసభలోకి ప్రవేశిస్తుండేది తప్ప అన్ని రథాలు అలా పెడతాయి, అందరూ పెడతారంటే సాధ్యం కాదు. అర్జునుడికి ఇంద్రుడు అనుగ్రహించాడు, వెళ్ళాడు. అందరూ వెళ్ళరు అలాగా. కాబట్టి మీరు మత్స్యలోకంలోకి వెళ్ళిపోండి అన్నాడు. ఈ మాట అనగానే వాళ్ళ ముగ్గురికి వాళ్ళు చేసిన తప్పు జ్ఞాపకానికి వచ్చింది.
వాళ్ళు చేసిన తప్పని మీరు అనుకోకూడదు. అది వాళ్ళు చేసే తప్పు కాదు, వాళ్ళ స్థాయి కాదు. అది శివమాయ. ఎందుకు శివమాయ? ఇప్పుడు విందురు కానీ, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నారు, మేము మర్త్యలోకంలోకి వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు, తప్పు చేశాం కాబట్టి వెళ్ళిపోతాం, కానీ మేము ధన్యత పొందడానికి మార్గం చెప్పన్నారు. వెంటనే సనత్కుమారుల వారు కళ్ళు మూసుకుని, ఇత పూర్వం పరమశివుడు తనకిచ్చిన వరం ఉంది, అది నిజం కావాలి. అందుకని ఆయన అన్నాడు, నువ్వు మొట్టమొదటి పిల్ల ఎవరుందో ఆ మేనకాదేవి హిమవంతునికి భార్యగా వెడుతుంది. హిమవంతునికి భార్యగా వెళ్ళి శరీరం విడిచిపెట్టేసినటువంటి సతీదేవిని తన కుమార్తెగా పార్వతీదేవిగా పొందుతుంది. పార్వతీదేవిని కుమార్తెగా పొందినటువంటి కారణం చేత ఒకానొక సమయంలో కైలాసాన్ని చేరిపోతుంది. అందుకని ఆమె అక్కడతో ధన్యత పొందేస్తుంది. ఇక రెండవ పిల్ల ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. అయిన కారణం చేత సీతమ్మకి తల్లి అనిపించుకుంటుంది. సీతమ్మని కన్యాదానం చేస్తుంది. సీతమ్మని రామచంద్ర ప్రభువుకి కన్యాదానం చేయడంలో జనకుడి చేతిలో నీళ్లు పోసింది కాబట్టి వైకుంఠ ప్రాప్తిని పొందుతుంది. మూడవదైనటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడి కడుపున కుమార్తెగా పుడుతుంది. పుట్టి ఆమె కృష్ణ భగవానుడికి ఇల్లాలై రాధా అన్న పేరుతో గోలోక విహారిణి అయి గోలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తుంది. ముగ్గురు మళ్ళీ ఉన్నత గతులు పొందేస్తారు. ఇప్పుడు పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అదే పేరుతో మళ్ళీ భూమండలం మీదకి వచ్చి హిమవంతునకు భార్య అయింది. ఇప్పుడు పార్వతీదేవిగా ఆవిడెందుకు పుట్టాలి మేనకాదేవి కడుపున అంటే, ఆవిడ ఈ లోకాలకన్నిటికీ తల్లినని, పరమశివుని యొక్క ఇల్లాలినని, తాను మహాపతివ్రతనని సతీదేవి అన్న నామంతో నిరూపణం చేసుకుంది. ఒకప్పుడు ఆమె అసలు పుట్టింది దాక్షాయణి అన్న పేరుతో. దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. దక్షుడు తపస్సు చేస్తే, అమ్మా నువ్వు నాకు కూతురుగా రామ్మా అన్నాడు. వస్తానయ్యా అంది. ఆదిశక్తి ఆయన కడుపున కూతురుగా వచ్చింది. ఇప్పుడు కూతురుగా వచ్చినటువంటి దాక్షాయణిని నా కుమార్తె అని సంతోషంగా చూడడం మానేసి, ఆవిడికి ఏది చేస్తే మనసుకి ఖేదం కలుగుతుందో ఆ పని చేశాడు. మీరు ఎప్పుడూ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో అందరూ సంతోషంగా ఉండడము అన్న మాట వెనక అర్థం ఏముంటుంది అంటే, అందరూ శక్తియుతులై ఉండడము అన్నమాట. శక్తియుతులై ఉండడము అన్న మాట ఎందు పరిపూర్ణత్వం ఉండదు. ఆ శక్తి దేని కొరకు వెచ్చింపబడాలో దాని కొరకు వెచ్చింపబడడం, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడం అని గుర్తు. నా ఒంట్లో ఓపిక ఉంటే సరిపోదు. ఒంట్లో ఉన్న ఓపిక ఈశ్వరారాధనకి పనికి రావాలి. ఒంట్లో ఉన్న ఓపిక ధర్మంగా బ్రతకడానికి పనికి రావాలి. అది శక్తి యొక్క అనుగ్రహం అంటారు. ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తుంది. అమ్మవారు ఎందుకు ఆగ్రహానికి లోనవుతుంది? ఒకే ఒక్క కారణానికి ఆవిడ ఆగ్రహిస్తుంది. అమ్మకి కోపం ఏమిటండి? ఆవిడికి కోపం ఉండదు. అందుకే లలితా సహస్రనామంలో ఎన్ని నామాలైనా చెప్పి వ్యాసుల వారు ఒక నామం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు చేస్తుందని చెప్పాల. ఇన్ని అమ్మవారు చేస్తుందని, ఒకటి మాత్రం ఆవిడ చేస్తుందని చెప్పకుండా చూస్తుందని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చేదీ దేశంలో అందరూ వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఇది ధర్మం అనేటువంటి ఒకటి. నీకు స్ఫటికంతో నిర్మించబడిన ఒక విమానాన్ని ఇస్తున్నాను. దీనిని దేవతలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు ఆకాశంలో సిద్ధంగా ఉంటుంది. మానవులలో నువ్వు ఒక్కడివే ఈ శ్రేష్టమైన విమానంలో దేవతలాగా ఆకాశంలో సంచరించవచ్చు. నీకు ఎప్పటికీ వాడని పద్మాలు ఉండే వైజయంతి అనే మాలను ఇస్తున్నాను. అది మెడలో వేసుకో. యుద్ధంలో ఆయుధాలు తగలకుండా అది నిన్ను రక్షిస్తుంది. ఇది ఇంద్రమాల. దీనితో అందరూ నిన్ను గుర్తిస్తారు. ఈ వంశీదండాన్ని, అందరి వెదురు కర్రను తీసుకో. ఇది కోరికలన్నిటినీ తీరుస్తుంది. ఈ వెదురు కర్ర సజ్జనులను రక్షిస్తూ ఉంటుంది అని ఇచ్చి ఇంద్రుడు దేవతలతో కలిసి వెళ్ళాడు. వసుమహారాజు ఇంద్రుడి ఆరాధించడం కోసమై ఆ కర్రను భూమి మీద ప్రతిష్ఠించి పూజించాడు. 1 సంవత్సర కాలం గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు
రాజులు ఇంద్రోత్సవంలో ఇలా వేణుదండాన్ని భూమిలో నాటి పూజిస్తూ ఉన్నారు. ఆ వేణుదండం ఎందుకు నాటుతారంటే ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తుంది. సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వేణుదండం నాటిన మరుసటి రోజు నుంచి దానికి ఉత్సవం చేస్తారు. దానికి వస్త్రాలను చుడతారు. గంధమాల్యాలతోనూ భూషణాలతోనూ దానిని అలంకారం చేస్తారు. దానికి పూలదండలు వేసి హంసరూపంలో ఇంద్రునిని భావించి పూజిస్తారు. ఒకనాడు ఇంద్రుడు హంసరూపాన్ని ధరించి వసురాజు పూజలను అందుకొని చాలా సంతోషించాడు. వసువుతో, రాజా, నీలాగా నన్ను పూజించిన రాజులు విజయాలను పొందుతారు. వారి రాజ్యాలు సంపదలతో నిండుగా ఉంటాయి, గ్రామాలు బాగుంటాయి, సంపదతో వృద్ధి చెందుతాయని ఇంద్రుడు ప్రీతితో వసురాజును గౌరవించాడు. అందుచేత భూమిని, రత్నాలను మొదలైన వాటిని దానం చేస్తూ ఇంద్రోత్సవాన్ని చేసిన వారు పూజ్యులవుతారు. ఇలా ఇంద్రుడి చేత గౌరవించబడ్డ వసురాజు చేదీ దేశంలో ఉండి భూమిని ధర్మంగా పాలించసాగాడు. ఇంద్రుడి మీద ప్రీతితో ప్రతి సంవత్సరము ఇంద్రోత్సవం చేశాడు. కొంతకాలానికి వసువుకు 5 పుత్రులు కలిగారు. వారిలో మొదటి వాడైనటువంటి బృహద్రథుడిని మగధ రాజ్యానికి రాజును చేశాడు. 2వ వాడు ప్రత్యగ్రహుడు, 3వ వాడు కుశాంభుడు. ఇతన్ని మణివాహనుడు అని కూడా అంటారు. 4వ వాడు మావేల్యుడు, 5వ వాడు యదువు. ఇతడు ఓటమి తెలియనివాడు. వీరందరినీ వసువు వివిధ రాజ్యాలకు రాజులను చేశాడు. వారు తమ రాజ్యాలను విస్తరింపజేసుకున్నారు, వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. వసువు మాత్రం విమానంలో ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడు. అందుచేత ఆయనకు ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది. ఈ చేదీ దేశంలో సుక్తిమతి అనేటువంటి నది ప్రవహిస్తుంది. నది ఒడ్డునే కోలాహల పర్వతం ఉంది. అది చైతన్యం కలది. ఒకనాడు కోలాహల పర్వతం కాముడికి వశమై దివ్య రూపధారిణి అయినటువంటి నదిని అడ్డగించింది. అప్పుడు రాజ్యంలో నీరు ప్రవహించలేదు. వసురాజు ఆ కారణాన్ని గ్రహించి గాలితో ఆ పర్వతాన్ని, అంటే కాలితో గాలిలోనే తిరుగుతూ ఆ పర్వతాన్ని తన్నాడు. అప్పుడు దానికి ఒక రంధ్రం ఏర్పడి దాని గుండా నది ప్రవహించింది. ఈ సందర్భంలో కోలాహల పర్వతం నదీ గర్భం నుండి ఒక పుత్రుణ్ణి, ఒక పుత్రికను పొందింది. వసుమహారాజు తనను విడిపించినందుకు సుక్తిమతీ నది ఎంతో సంతోషించి ఈ ఇద్దరిని రాజుగారికి ఇచ్చింది. వసురాజు మగవాడిని తన సేనాధిపతిగా చేసుకున్నాడు. కన్యను తాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు గిరిక. ఒకనాడు ఆమె ఋతుకాలంలో పుత్రుణ్ణి ప్రసాదించమని వసురాజును కోరింది. సరిగ్గా అదే రోజున వసురాజు తండ్రి వసువులను పిలిచి, నాయనా, రాజ్యంలో క్రూర మృగాలు బాధ ఎక్కువైపోయింది. రాజ్యంలో వాటిని నివారించటానికి వీలు కాకపోతే సంహరించు అని ఆదేశించి పంపాడు. వసురాజు తండ్రి గారి ఆదేశాన్ని కాదలనేక భార్యనే తలుచుకుంటూ అడవికి వెళ్ళి వేటాడాడు. అప్పుడు వసంతకాల శోభ అడవిలో విజృంభిస్తోంది. అందుచేత ఆ వనం కుబేరుడి యొక్క చైత్రరథంలాగా ఉంది. ఈ అడవి అందచందాలు చూసి వసురాజుకు మన్మథ తాపం ఎక్కువైపోయింది. ఒక అశోక వృక్షాన్ని చూసి ఆ చెట్టు క్రింద కూర్చొని భార్యను తలుచుకున్నాడు. అతడికి రేతస్ఖలన జరిగింది. ఆ రేతస్సు వ్యర్థం కాకూడదని ఒక ఆకుదప్పలో భద్రపరిచి ఇలా ఆలోచించాడు, ఇది నా భార్య పొందటానికి తగిన సమయం అని దానిని మంత్రించి దగ్గరలో ఉన్న ఒక డేగా వద్దకు వెళ్ళాడు. ఇది కొంచెం చిక్కుగా ఉంది కదా కథ, మీకు వినండి, చాలా బాగుంటుంది. ఆ డేగాతో, ఓ సౌమ్యుడా, ఈ రేతస్సును తీసుకొని వెళ్ళి నా భార్య అయిన
గిరికకు ఇవ్వు, ఇది ఆమె పొందటానికి తగిన కాలం అని ఇచ్చాడు. తన యొక్క తేజస్సునంతా డేగ ఆకుదొప్పను కాళ్ల మధ్య పెట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. ఇంతలో దానిని మరో డేగా చూసింది. ఇది ఏదో మాంసాన్ని పట్టుకొని పోతుంది, దానిని పొందల్సిందే, తినల్సిందే అని వెంటబడి యుద్ధం చేసింది. అది చూసి, ఆ దొప్పను చూసి మాంసం ముద్ద అనుకుంది. ఆ పోరులో వసురాజుకు సహాయం చేస్తున్న డేగా యొక్క కాళ్ల మధ్య నుండి ఆకుదొప్ప జారి కింద ఉన్న యమునా నదిలో పడిపోయింది. ఆ నదిలో పూర్వము బ్రహ్మశాపాన్ని పొందిన అద్రిక అనే అప్సరస చేప అయి నివసిస్తుంది. అది ఈ వసురేతస్సును మిరింగేసింది. డేగలు వెళ్ళిపోయాయి. చేప సుఖంగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. 10 నెలలు గడిచాయి. జలారులు యమునా నదికి వచ్చారు. ఈ జాలరులంతా ఉంటారు కదా, చేపలు పట్టేవాళ్ళు, యమునా నదికి వచ్చారు. ఆ చేపను పట్టుకొని కడుపు చీల్చారు. దాని నుంచి స్త్రీ పురుష శిశువులు బయటపడ్డారు. 2 పురుషులు పడ్డారు. పల్లెవారు ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఘటనను వసురాజు గారికి తెలిపారు. వసురాజు ఆ పిల్లలతో మగపిల్లవాడిని తీసుకున్నాడు. అతడే మత్స్యరాజు అయ్యాడు. అదే సమయంలో నువ్వు పశువు, పక్షి మొదలైన జాతుల్లో పుట్టి 2 మానవులకు జన్మనిచ్చి శాప విముక్తి పొందుతావు అన్న బ్రహ్మదేవుడి మాట ప్రకారం ఆద్రిక చేప రూపాన్ని విడిచి తన దివ్య రూపాన్ని పొంది వెళ్ళిపోయింది. తర్వాత వసురాజు ఆడపిల్ల నుంచి చేపల వాసన, మత్స్యగంధం వస్తూ ఉండటాన్ని గమనించి దాశరాజును పిలిచి ఈ పిల్లను నువ్వు పెంచుకో అని ఇచ్చాడు. ఆ పిల్ల వారితో కలిసి జీవించటం వల్ల మత్స్యగంధిగా పిలువబడింది. నావను నడపటంలో తండ్రికి సహాయం చేస్తూ ఉండేది. సిద్ధులు కూడా కోరుకునే రూపాన్ని ఆమె కలిగి ఉండేది. ఏ రూపమైనా ఆవిడకి వచ్చేటువంటిది. ఒకనాడు పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ఆమెను చూసి మోహించాడు. ఆమెతో నా మనస్సులోని కోరిక తీర్చు, నన్ను సంతోషపెట్టు అన్నాడు. అప్పుడు సత్యవతి సిగ్గుపడి, మహర్షి, నదీ తీరాన ఋషులున్నారు అన్నది. వెంటనే పరాశరుడు మంచును సృష్టించాడు. దానితో ఆ ప్రదేశమంతా చీకటమయమైపోయింది. సత్యవతి సిగ్గుతో, పూజ్యుడా, ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోంది. పరాశరుడు, ఓ దేవి, నువ్వు నా మనోవాంఛ తీర్చినా కూడా కన్యగానే ఉంటావు. నీకు ఇష్టమైన వరం కోరుకో, నా అనుగ్రహం ఎప్పుడూ వ్యర్థం కాదు అన్నాడు. పరాశర మహర్షి సత్యవతి తన శరీరం సుగంధభరితం కావాలని కోరుకుంది. పరాశరుడు ఆమె కోరికను తీర్చాడు. ఆమె పరాశరుడి మనోవాంఛను తీర్చింది. మునిని సంతోషపెట్టింది. సత్యవతి శరీరం నుంచి మంచి సువాసనలు రావటంతో ఆమె గంధవతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. యోజన దూరంలో ఉన్నవారు కూడా ఆమె సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఉండటం వల్ల సత్యవతి యోజనగంధి అనే పేరుతో కూడా ప్రఖ్యాతి చెందింది. సత్యవతి వెంటనే సద్యో గర్భాన్ని ధరించింది. సద్యో అప్పటికప్పుడే ఆ యమునా ద్వీపంలో ఒక పుత్రుణ్ణి కన్నది. అతడు తేజస్సుతో వెలిగిపోతూ, అమ్మా, నీకు అవసరమైనప్పుడు పిలు, తక్షణమే నీకు కనిపిస్తాను అని మాట ఇచ్చి మనస్సును తపస్సు యందు లగ్నం చేశాడు. ద్వీపంలో జన్మించినవాడు కావటంతో అతడికి ద్వైపాయనుడు అని పిలువబడ్డాడు. గర్భంలో పుట్టలే, అయోనిజిగా పుట్టాడు. సంకల్ప బలంతో పుట్టాడు. ద్వైపాయనుడు తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సు చేసుకోవటానికే వెళ్ళిపోయాడు. ఆయనే వ్యాస భగవానుడు. పరాశరుడు సత్యవతిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
సత్యవతి ఆనందంతో ఇంటికి వెళుతుంటే ఆమె సుగంధం యోజన దూరం వరకు వ్యాపించింది. జనులందరూ ఆ గంధాన్ని ఆఘ్రాణిస్తూ ఆనందించారు. దాశరాజు కూడా ఆఘ్రాణించాడు. సత్యవతితో, అమ్మాయి, నీ శరీరం నుండి మత్స్యగంధం వచ్చేది కదా, ఇప్పుడు యోజనం వరకు సుగంధం వస్తుంది, నీకు ఈ సుగంధం ఎలా వచ్చింది? ఈ మంచి వాసనను వచ్చేలాగా ఎవరు చేశారు అని అడిగాడు. సత్యవతి తండ్రి, శక్తి అనే పండితుడి కొడుకు పరాశరుడు. నేను నావ నడుపుతుండగా ఆయన నా చేప వాసనను పోగొట్టి ఈ సుగంధాన్ని ఇచ్చాడు. ఋషి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని చూసి ప్రజలందరికీ సంతోషం కలిగింది అన్నది. అలా సత్యవతి పరాశరులకు జన్మించిన ద్వైపాయనుడు యుగానికి ఒక్క పాదం చొప్పున లోపిస్తున్న ధర్మాన్ని చూశాడు. మానవులకు లోపిస్తున్న ఆయస్సును, శక్తిని చూశాడు. ఈ యుగానికి ఈ దురవస్థ కలగటం చూసి వేదాలను బ్రాహ్మణులకు అనుగ్రహించాలని వేదాలను విస్తరింపజేశాడు. అందువల్లనే ఆయనకు వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. వేదాలను వ్యాసుడు పేరు. ఆయన మహాభారతాన్ని, వేదాలను సుమంతుడికి, జైమినికి, పైలుడికి, తన పుత్రుడైన శుకుడికి, వైశంపాయనుడికి నేర్పాడు. వారు వేరువేరుగా భారతాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేశారు. వాళ్ళ అన్ని భారతాలు కూడా ఉన్నాయి. ఇదే జ్ఞాపకం. ఓ జనమేజయ, అదేవిధంగా శంతనుడికి గంగయందు వసువుల తేజస్సుతో భీష్ముడు పుట్టాడు. పూర్వం అణిమాండవుడి అనేటువంటి ఋషి. ఆయన దొంగ కాదు, కానీ దొంగ అనే భ్రమతో ఆయనను శూలానికి గుచ్చగా ఆయన యమలోకం చేరాడు. అక్కడ ఆ మహర్షి యమధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నేను చిన్నతనంలో తెలియక ఒక ఇనుప ఊచతో ఒక పక్షిని పొడిచాను. అంతకన్నా ఇక ఏ పాపమూ చేయలేదు. తర్వాత ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు ఆ తపస్సు ఈ పాపాన్ని పోగొట్టాలి కదా, ఎందుకు పోగొట్టలేదు? సమస్త ప్రాణులను వధించటం కన్నా బ్రాహ్మణుణ్ణి వధించటం అతి పెద్ద పాపం కదా. నువ్వు నన్ను శూలాలకి పైకి ఎక్కించి ఆ పాపం చేశావు, కనుక నువ్వు శూద్ర జన్మ ఎత్తుతావు అని శపించాడు. ఆ శాప ఫలంగా యమధర్మరాజు శూద్ర స్త్రీకి పుట్టాడు. అతడే పండితుడైన విదురుడు. అదే సమయంలో సారథీ జాతికి చెందిన గవల్కలుడు అనే సూతుడి నుండి సంజయుడు జన్మించాడు. అతడు ముని, జ్ఞాని, ధర్మాత్ముడు అయ్యాడు. తర్వాత కుంతికి సూర్యుడి వల్ల కర్ణుడు సహజమైన కవచకుండలాలతో ప్రకాశిస్తూ జన్మించాడు. ఆ సమయంలోనే అనుగ్రహార్థం లోకానాం విష్ణుర్లోక నమస్కృతః. అనుగ్రహార్థం లోకానాం విష్ణుర్లోక నమస్కృతః. వసుదేవాత్తు దేవక్యాం ప్రాదుర్భూతో మహాయశాఘ. లోకాల చేత నమస్కరింపబడే శ్రీ మహావిష్ణువు లోకాన్ని అనుగ్రహించటం కోసం దేవకీ వసుదేవులకు పుట్టాడు. ఆయనే ఆద్యాంతరహితుడు, జగత్ప్రభువు, కర్త, సమర్థుడు, అవ్యక్తుడు, అక్షరుడు, బ్రహ్మకారణం, త్రిగుణాత్మకమైన ప్రధానం. ఆయనే ఆత్మ, అవ్యయం, ప్రకృతి, కారణం, అధిష్టాత, పురుషుడు, విశ్వకర్మ, సత్వగుణం చేత పొందదగినవాడు, నిశ్చలుడు, అక్షరం, అనంతం, హంస, నారాయణుడు, ప్రభువు, దాత, అజుడు, అవ్యక్తం, పరం, అవ్యయం, పురుషుడు, విభుడు, కర్త, సర్వభూత పితామహుడు. అంధక వృష్టి వంశాలలో ధర్మాన్ని వృద్ధి చేయటానికి
అలా బలరామ శ్రీకృష్ణ రూపాలతో భగవంతుడు అవతరించాడు. తర్వాత సత్యకుడికి సాత్యకి, హృదికుడికి కృతవర్మ జన్మించారు. వారు నారాయణుడికి అనుచరులయ్యారు. ఆ తర్వాత ఒకనాడు భరద్వాజ మహర్షి నుండి స్ఖలితమైన శుక్రం ఒక ద్రోణిలో భద్రపరచబడింది. దాని నుండి ద్రోణుడు జన్మించాడు. ఆ ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు. అదే సమయంలో ద్రోణి యొక్క వినాశం కోసం దృష్టద్యుమ్నుడు అగ్ని నుండి పుట్టాడు. అదే అగ్ని నుంచి ద్రౌపది పుట్టింది. ప్రహ్లాద శిష్యుడైన నగ్నజిత్తు సుబలుడిగా జన్మించాడు. అతడు గాంధారరాజు ఆ సుబలుడికి శకుని, గాంధారి జన్మించారు. కృష్ణద్వైపాయనుడి వల్ల విచిత్ర వీరుడి భార్యలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. ద్వైపాయనుడి వల్లనే దాసీకి విదురుడు జన్మించాడు. పాండురాజుకు 2 భార్యలందు 5 కుమారులు పుట్టారు. వారిలో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ధర్మదేవుడి వల్ల ఆ యుధిష్ఠిరుడు పుట్టాడు. వాయుదేవుడి వల్ల రుకోదరుడు పుట్టాడు. ఇంద్రుడి వల్ల ధనంజయుడు పుట్టాడు. అశ్వినీ దేవతల వల్ల నకుల సహదేవులు జన్మించారు. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు పుట్టారు. వైశ్యశ్రీ యందు యుయుత్సుడు పుట్టాడు. ధృతరాష్ట్రుడి పుత్రులు 100 మందిలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సాహుసుడు, దుర్మర్షుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, విమింశతి, జయుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, యుయుత్సుడు అనే 11 మంది పుత్రులు మహారథులు. వాసుదేవుడి సోదరి అయినటువంటి సుభద్రకు, అర్జునుడికి అభిమన్యుడు జన్మించాడు. పాండవుల వల్ల ద్రౌపదికి 5 పుత్రులు జన్మించారు. యుధిష్ఠిరుడికి ప్రతివింధ్యుడు, భీముడికి సుతసోముడు, అర్జునుడికి శృతకీర్తి, నకులుడికి శతానికుడు, సహదేవుడికి శృతసేనుడు జన్మించారు. భీముడికి హిడంబియందు ఘటోద్గజుడు పుట్టాడు. ద్రుపదుడికి శిఖండి అనే కన్య పుట్టింది. ఆమెకు మేలు చేయాలని స్థూణుడు అనే యక్షుడు శిఖండిని పురుషుడిగా మార్చాడు. ఆనాడు జరిగిన మహాభారత యుద్ధంలో 100,000 కొద్ది రాజులు వచ్చి యోధులుగా పాల్గొన్నారు. వారి పేర్లు చెప్పటానికి 10,000 సంవత్సరాలైనా చాలవు. 10,000 సంవత్సరాలు అంత కావాలట. వారిలో ముఖ్యమైన వారు మాత్రమే చెప్పబడ్డారు. వారి వల్లనే ఈ మహాభారత కథ విస్తరించింది అన్నాడు వైశంపాయన మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.